హలో ఫ్రెండ్స్, నా పేరు రవిచంద్రన్ రెడ్డి అండి. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఈ లేఅవుట్స్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్లో చాలా వరకు లేఅవుట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. చాలా లొకేషన్స్లో ఇటు శ్రీశైలం హైవే కానీ, అటు సాగర్ హైవే కానీ, ఇటు ముంబై హైవే, ఇటు షామీర్పేట్ హైవే కానీ, ఇటు బెంగళూరు హైవే. సో చాలా వరకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఈరోజు అంటే ఏ విధంగా మనం ఈ ప్లాట్స్ని డెవలప్ చేయొచ్చు, ఈ హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంటూ, ఇటు డిటిసిపి పర్మిషన్ తీసుకుంటూ ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయవచ్చు అనేది నేను చెప్పబోతున్నానండి. సో మన దగ్గర ఏంటంటే వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీం ఉన్నారండి. సో అంటే ఆర్కిటెక్ట్స్ కానీ ఆల్ టెక్నికల్ టీమ్స్ చాలా స్ట్రాంగ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మిస్టర్ శ్రీనివాస్ గారండి. ఈయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏ విధంగా మనం ప్లాట్స్ డెవలప్ చేయొచ్చు, ఏ విధంగా అంటే లాంగ్ లైఫ్ ఉన్న ప్రోడక్ట్ అనేది ఆయన చెప్పబోతున్నారండి. సో ప్లీజ్ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఈ ప్లాటింగ్ డెవలప్మెంట్స్ కానీ టెక్నికల్ దీనిలో కానీ టెక్నికల్ లైక్ ఆర్కిటెక్చరల్ కానీ స్ట్రక్చరల్ కానీ ఎనీ కాంపిటెన్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి, ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఐఎమ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, అరౌండ్ 32+ years ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు వారు అడిగినట్టుగా మనకి లేఅవుట్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఐటమ్ అండి. ఇది ఇవాళ సిటీలో ఎక్కడ చూసినా లేఅవుట్స్ అలా వచ్చేస్తున్నాయండి. ఈ లేఅవుట్స్ కరెక్ట్గానా కాదా అన్న దానికి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇవాళ వాట్ కాల్ అది జెన్యూన్ ల్యాండా కాదా అని తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ ఒక ల్యాండ్ మనం తీసుకుంటున్నామంటే ఆ ల్యాండ్ ఫస్ట్ మనం ఆ సర్వే నెంబర్ అవన్నీ కూడా మనం ధరణి పోర్టల్లో చెక్ చేసుకోవాలండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఆ ఒక అవకాశం కల్పించినందుకు నిజంగా సీఎం గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ ఒక బాడీకి రియల్గా వి ఆల్ షుడ్ థ్యాంక్ దెమ్ అండి. బికాస్ ఇవాళ ప్రతిదీ కూడా అది టెక్నాలజీ అనేది మన చేతిలో ఉందండి. అది ఉపయోగించుకోవడంలోనే మన అందరి చేతుల్లో ఉందండి. అది చాలామంది ఏంటంటే ఓవర్లుక్ చేస్తున్నారు కానీ అది ఓవర్లుక్ చేయకూడదండి. ఆ ధరణి పోర్టల్లో క్లియర్గా వచ్చేస్తున్నాడు. ఆల్ సర్వే నెంబర్స్ హావ్ బీన్ ఫెడ్ ఇన్ టు ది ధరణి పోర్టల్ అండి. ఏ స్థలం సర్వే నెంబర్ కొట్టినా కానీ మనకి క్లియర్ కట్గా వచ్చేస్తుందండి. అందులో ఏమనంటే ఇది క్లియర్ టైటిలా కాదా, డిస్ప్యూట్ ఉందా ఏంటి అని చెప్పి. డిస్ప్యూట్ లేకపోతే ఆ పర్టికులర్ ఎక్స్టెంట్ ఆ సర్వే నెంబర్లో క్లియర్ ఉందంటే నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ లేఅవుటింగ్కి వెళ్తున్న ఒక ప్లాన్ ఉందనుకోండి సార్. ఆ నెక్స్ట్ బాడీ ఏంటంటే మనకు ధరణి నుంచి వాళ్ళు మనకు ఒక క్లియరెన్స్ వస్తుంది. ఆ క్లియరెన్స్ తీసుకున్నాక మనం ఏం చేస్తామంటే డిటీసీపీ లేఅవుట్కి వెళ్తున్నామా, హెచ్ఎండి. అసలు హెచ్ఎండి అని ఎందుకు అంటారు, డిటీసీపీ అని ఎందుకు అంటారు? హెచ్ఎండి అంటే మన సిటీ పరిధిలో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండే దాన్నేమో హెచ్ఎండిఏ లేఅవుట్ అంటారండి. హెచ్ఎండిఏ పరిధి దాటి బయటికి వెళ్ళిందని డిటీసీపీ అంటారండి. అంటే అక్కడికి జిల్లా మారిపోతుంది అనమాట మనకి. దాన్ని మనం డైరెక్టర్ టౌన్ ప్లాన్ అండ్ టౌన్ ప్లాన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని చెప్పి అంటారండి. అది డిటీసీ హెచ్ఎండి అంటేనేమో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందులో ఏంటంటే హెచ్ఎండి అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. అది ఎటువంటి ఆర్గనైజేషన్ అంటే అందులో ఒక ప్లాట్ కొన్నారు అంటే ఇది 110% సెక్యూర్డ్ ప్లాట్ అండి. ఇంకా ఎందుకంటే దానిలో ప్రతి ఒక్కటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పక్కా ఉంటాయండి. అందులో రోడ్ ఓపెన్ ఏరియా ఎంత ఉంచాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పాలంటే 1 ఎకరం స్థలం ఉందంటే సార్, 1 ఎకరం స్థలం ఉందంటే అందులో 60% 57% మనకి ప్లాటింగ్ చేసుకుంటే మిగతా 43% కూడాను మనం ఓపెన్నెస్ వదిలేయాలండి. అంటే పార్క్స్ డెవలప్ చేయాలి, రోడ్స్ డెవలప్ చేయాలి, ఎస్టీపీ కట్టాలి, వాటర్ ట్యాంక్ కట్టాలి, స్ట్రీట్ లైటింగ్ పెట్టాలి, గ్రీనరీ పెట్టాలి, పిల్లలు ఆడుకుంటా పార్క్స్ డెవలప్ చేయాలి. ఈ 43% 40%లో కంపల్సరీగా ఎన్ని డెవలప్ హెచ్ఎండిఏలు అన్నీ చేస్తేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి మనకి. సో విత్ ఇన్ దట్ ఈ ఏదైతే ఈ 57% 60% మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుందో ఆ పర్మిషన్ వచ్చిన దగ్గర నుంచి ఎల్పీ నెంబర్ అంటామండి. దాన్ని ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలండి. ఎవరు ముందుగానే బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదండి. ఇంకొక మంచి చేసిన ఇదేంటంటే ఆ హెచ్ఎండిఏ ఈ ప్లాట్లో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్లో వాళ్ళు 10% మార్టిగేజ్ పెట్టుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే సేఫ్టీ కోసం, కస్టమర్ సేఫ్టీ కోసం. ఈ 10% మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి డెవలపర్కి? ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఈ 10% ఆఫ్ ది ప్లాట్స్ మొత్తం డెవలప్మెంట్స్ ఏదైతే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తాను గవర్నమెంట్ అథారిటీ ఏదైతే నియమించింది ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఉన్నాయండి, 40 feet రోడ్స్ 30 feet రోడ్స్ ఉంటాయండి. ఈ 30 feet రోడ్స్ కంపల్సరీగా బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఏదో డెవలప్ చేయాలండి. అట్లాగే ప్లాంటేషన్ అండి, అట్లాగే వాటర్ ట్యాంక్ కట్టారా లేదా, సెప్టిక్ ట్యాంక్ కట్టారా లేదా, ఎస్టీపీ కట్టారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. అట్లాగే లేఅవుటింగ్ అండి,
స్టార్టింగ్ ఫ్రమ్ 160 మీ ఇష్టం 160 యార్డ్స్ నుంచి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 300-350 స్క్వేర్ యార్డ్స్ 600 స్క్వేర్ యార్డ్స్ కూడా చేసుకోవచ్చు అండి. దానికి అభ్యంతరం ఏమీ లేదు. బట్ సబ్జెక్ట్ టు మెయింటైనింగ్ ది స్టాండర్డ్స్ అండి. ఈ 60 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్లు ఏం పెడుతున్నాము, 40 ఫీట్ రోడ్లు ఏం పెడుతున్నాము, 60 ఫీట్ రోడ్లు ఏం పెడుతున్నాము, ఈ ఎలక్ట్రికల్ లైట్స్ ఎంత హైట్ 9 మీటర్ పోల్స్ పెడుతున్నామా, 8 మీటర్ పోల్స్ పెడుతున్నామా, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలండి. చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ అనేవి క్వాలిటీ చెక్ ఉంటుందండి కంపల్సరీగా. వారు వచ్చి హెచ్ఎండి వారు వచ్చి పూర్తిగా అన్నీ చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత వాళ్ళు అన్నీ సాటిస్ఫై అయిన తర్వాతే ఆ 10% రిలీజ్ చేస్తారండి. ఈ 10% రిలీజ్ చేసిన తర్వాతనే, అంటే ఈ 10% రిలీజ్ చేసే ముందు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా బిల్డర్ వారు మార్కెటింగ్ చేసుకుని వాళ్ళు కూడా మనీ రొటేషన్ అవ్వాలి కాబట్టి హెచ్ఎండి లేఅవుట్ ఎల్పీ నెంబర్ వచ్చింది కానీ ఎల్పీ నెంబర్ బేస్ చేసుకుని బిల్డర్ గారు దే కెన్ స్టార్ట్ డూయింగ్ ది బిజినెస్ అండి. సో నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే హెచ్ఎండిఏలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి. ఎందుకంటే ఆ లేఅవుట్లో ఫస్ట్ ప్లాట్ ఏదైతే స్టార్టింగ్ ప్లాట్ ఏ రేట్ అయితే ఉంటుందో ఎండ్ ప్లాట్ కూడా అదే రేట్ ఉంటుందండి. ముందున్నాయి కదా అని ఎక్కువ రేటు, వెనకాల ఉన్నాయి కదా అని తక్కువ రేటు, అలా ఏం ఉండదండి. హెచ్ఎండిఏ అంటేనే మీకు ఒక క్లియర్ బాడీ అండి. అన్నిటికీ ఒకటే రూల్ వర్తిస్తుందండి. అది ఇంక డైరెక్ట్గా మీరు ఇల్లు కట్టుకోవాలంటే అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అన్ని ప్రొవైడ్ చేసేస్తామండి మొత్తం కూడా. ఏంటంటే ఇల్లు ఆ స్థలం కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఎప్పటికైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎప్పటికైనా సరే అందులో ఇల్లు కట్టుకోవాలంటే అది ఏ గ్రామ పంచాయతీలో ఉందా, మున్సిపాలిటీలో ఉందా, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉందా, ఎక్కడుందో చూసుకోవటం, ప్లాన్ గీయించుకోవటం, పర్మిషన్ తెచ్చుకుని మనం ఇల్లు కట్టుకోవటమేనండి. ఇంకా వేరే ఎక్కడ ఏమీ కట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీ పేడ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే బిల్డర్ ఎవరైతే మనకు ప్లాట్ అమ్ముతున్నారో మన దగ్గర నుంచి డెవలప్మెంట్ ఛార్జెస్ అని మొత్తం కలెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో ఇంక మనం స్పెషల్గా చేసుకోవాల్సిందంటే ఇంకేం ఉండదండి. పర్మిషన్ తెచ్చుకోవటం, బిల్డింగ్ కట్టుకోవటం, దానికి మనకు పరిధులు ఉంటాయి. 40 ఫీట్ రోడ్కి అయితే ఇన్ని ఫ్లోర్స్ పర్మిషను, 60 ఫీట్ రోడ్ అయితే ఇన్ని పర్మిషన్లు, 30 ఫీట్ రోడ్ అయితే ఇన్ని ఫ్లోర్స్ పర్మిషన్ అని మన పర్మిషన్స్ ఉంటాయండి. అది జిహెచ్ఎంసీ మనకి వారు చెప్తారు, మన ప్లాన్ అప్లై చేసినప్పుడు మీరు ఇంతవరకే మీకు ఛాన్స్ ఉంది, మీరు ఇంతవరకే కట్టుకోవచ్చు అని చెప్పనేసి. ఈ పరిధిలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్లాన్ గీయించుకుని సదరు ఇంజనీర్స్ ఉంటారండి, లైసెన్స్డ్ ఇంజనీర్స్ ఉంటారు, దీనికి ఆర్కిటెక్ట్స్ ఉంటారు, స్ట్రక్చరల్ డిజైనర్స్ ఉంటారు. వీళ్ళందరితోటి మనం ఈ లేఅవుట్లో మనం చేసుకోవచ్చు అండి. ఇది హెచ్ఎండిఏ. సేమ్ డిటీసీపీ కూడా అంతే. డిటీసీపీ ఇంకా రోడ్ విడ్త్స్ అన్ని 33 ఫీట్ రోడ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అది కూడా సేమ్ ఇట్లానే చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే హెచ్ఎండిఏ పరిధి దాటి వచ్చిందని మనం డిటీసీపీ అంటాం, అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ ఈ రెండిట్లో కనుక కరెక్ట్ అప్రూవల్స్ వచ్చినాయి లేదా అని మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని మనం ఎంక్వైరీ చేసుకున్నాకే మనము వీ హ్యావ్ టు పర్చేస్ ది ప్లాట్ అండి. ఒకసారి తీసుకున్నాక కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇది లేఅవుటింగ్ గురించి అండి కంప్లీట్గాను. సో ఈ లేఅవుట్ మేమేం చేస్తామంటే అన్నీ కంప్లీట్ చేసేసినాక కంపెనీస్ వారు వస్తుంటారండి. ఆ కంపెనీస్ వారు మార్కెటింగ్ మేము పూర్తిగా ఇంకా చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము హెచ్ఎండి నియమ నిబంధనల ప్రకారంగా మేము అన్నీ పూర్తి చేసేసాము, మీరు కస్టమర్కి ధైర్యంగా చెప్పి మీరు సేల్ చేయొచ్చు అని చెప్పనేసి మనం వాళ్ళకు భరోసా ఇస్తామండి. సో కొంతమంది బిల్డర్స్ ఏంటంటే కాంప్రమైజ్ అవుతారు, బట్ ఇన్ జనరల్ ఎవరు కాంప్రమైజ్ చేయరండి. కొంతమంది కాంప్రమైజ్ అలాంటి చోట్ల కొంచెం ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో బట్ నేను చాలా వరకు ప్రతి కస్టమర్స్తో డీల్ చేస్తాను. ప్రతి కస్టమర్ అడుగుతారు, అంటే ఇవన్నీ ఇస్తాము హెచ్ఎండిఏ ప్రకారంగా చేస్తాము అని అంటారు. సో మనం కస్టమర్కి ఏ విధంగా మనం భరోసా ఇవ్వగలం, అవి ఏమైనా చెప్పగలరండి మీరు? తప్పకుండా అండి, ఇది మంచి క్వశ్చన్ వేశారు. ఇదేంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్ అంటేనే 100% భరోసా అండి. ఓకే. నెంబర్ 1 ఏంటంటే బిల్డర్ వారు ఏం చేస్తారంటే మినిమం వాళ్ళు ఒక 10 years మెయింటైన్ చేయాలండి. అది కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. గార్డెన్స్ కానీ ఇవి కానీ లాన్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్కి అల్టిమేట్గా కస్టమర్ ఇవాళ తీసుకోకపోవచ్చు అండి హ్యాండింగ్ ఓవర్. వారు ఒక 5 ఏళ్ళ తర్వాత 10 బయట ఉంటారు వారు. సో ఈ లోపల మీరు ఏం చేయాలంటే ఆ ఒక లేఅవుట్ని మెయింటైన్ చేయాలండి. మెయింటైన్ చేస్తున్నారంటే ఒక సెక్యూరిటీని పెట్టాలి. అక్కడ సెక్యూరిటీని పెట్టి అక్కడ ఒక ఫీల్డ్ స్టాఫ్ నౌకర్లు పెడితే ఏమవుతుందంటే ఎప్పుడైనా కస్టమర్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ ప్లాట్ చూసుకుంటాకు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది జెన్యూన్ ప్లాట్, సో మీరు ఇవ్వాల్సిన భరోసా. ఎందుకంటే మీ నెక్స్ట్ వెంచర్కి ఏదైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మీ ఇండైరెక్ట్గా మీ బిజినెస్ ప్రమోట్ చేస్తారు. సో డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు చాలామంది బిల్డర్స్ ఇది మెయింటైన్ చేస్తున్నారండి హైదరాబాద్ సిటీలో. సో మినిమం ఒక 5-10 అంటే 15-20 years అంటే ఎవరు చేయరు, కానీ ఒక 5-10 years వరకు అయితే డెఫినెట్గా చేస్తున్నారండి. దానికి పెద్ద మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. ఒకసారి హెచ్ఎండి లేఅవుట్ అంటే ఇంకా దాన్ని ఎవరు ఇంకేం చేయలేరండి, ఎవరు ఎంక్రోచ్ కాలేరు, ఎటువంటిది ధైర్యంగా తీసుకోవచ్చండి. హెచ్ఎండిలో కానీ టీడీసీపీలో కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. సో లైక్ ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్రతిదీ కూడా క్లియర్ చేశారు మనకి. సో అంటే ఏ విధంగా మనం భరోసా ఇవ్వగలం కస్టమర్స్కి అనేది. సో లైక్ మీకు కానీ ఎక్కడైనా స్థలాలు ఉంటాయి, ఒక 1 acre కానీ 5 acres కానీ 10 acres కానీ 100 acres కానీ మీకు ల్యాండ్స్ ఉంటాయి అట్ ఎనీ ప్లేస్ నియర్ టు హైదరాబాద్, మీరు డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా,
లేఅవుట్ ఫామ్ చేద్దాం అనుకున్నా. సో యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి అండి. సో నా ఫోన్ నెంబర్ 9603155473. థ్యాంక్ యూ అండి.